ప్రస్తుతానికి ఎదురు దెబ్బ ప్రభుత్వానికి అనేది అర్థమవుతుంది. సరే ఇప్పటిలో పవన్ ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. సరే తర్వాత చూద్దాం. పవన్ కళ్యాణ్ ఇప్పటం వెళ్ళారు. సో మార్క్స్ ఒకసారి అంటాడు, మార్క్స్ కూడా హెగ్గెలేనా ఆయన చెప్పిందాన్ని. చరిత్రలో ప్రతిదీ ఒకసారి పునరావృతం అవుతుంది, 2 సార్లు వస్తుంది ప్రతి సన్నివేశం. మొదటిసారి ఏమో కామెడీ, వాళ్ళ కామెడీ అంటే సుఖాంతం అనే అర్థంలో వాడతారు. మొదటిసారి కామెడీ అవుతుంది, రెండోసారి ప్రహసనం అవుతుందని. ఇప్పటము పవన్ కళ్యాణ్ అనగానే మనకు ఆయన బండి మీద ఎక్కి పైనుంచి ఓపెన్ టాప్ మీద వెళ్ళటము, కేకలు, అక్కడ కాంపౌండ్ వాళ్ళు కూల్చారని వాళ్ళను పరామర్శించటము, ఇట్లాంటివన్నీ గుర్తొస్తాయి. నాకు తెలిసి ఇప్పటంలోనూ ఆ పక్కన ఈ కూటమి కలిసి వెళ్ళాలి అని పవన్ కళ్యాణ్ ప్రతిపాదన చేసింది కూడా దాదాపు అక్కడే, ఆ సభలోనే అనుకుంటాను నేను. తర్వాత ఆ సభ పెట్టి ఇప్పుడు అక్కడికి ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో విజేతగా వెళ్ళారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా అప్పుడు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పుడు విజేత అయ్యారు, ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళారు. ఆమె నాగేశ్వరమ్మ, ఆమెకు 50,000 అప్పుడు చెప్పిన ప్రకారం ఇచ్చారు. ఆమె అప్పుడు మాట్లాడినట్టు అదిగో ఇప్పుడు కూడా ఆదరించి ఇదంతా చేసి పవన్ కళ్యాణ్ చల్లగా ఉండాలని చెప్పి అంతటితో ఆమె ఆగి ఉంటే ట్విస్ట్ ఏముండేది కాదు. నువ్వు ముఖ్యమంత్రి కావాలని ఆయన అంది, ముఖ్యమంత్రి 3 సార్లు కావాలని ఆయన అంది. 10 ఏళ్ళు నీవే ముఖ్యమంత్రిగా ఉండాలి, 3 సార్లు 10 ఏళ్ళు అంటే 15 ఏళ్ళ లెక్కేమో చంద్రబాబు మేము కలిసి ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. సో ఇప్పుడు పవన్ 15 ఏళ్ళు వర్సెస్ నాగేశ్వరమ్మ 10 ఏళ్ళు. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి కావాలంటే అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ కానీ బయటకు వచ్చి కానీ దాని మీద ఏం మాట్లాడి నవ్వు ఊరుకున్నాడు ఆయన. ఆయన నిన్న కూడా వాళ్ళ కార్యకర్త వాళ్ళ ఆఫీస్ హోల్డర్స్ మీటింగ్లో మాట్లాడుతూ మనం బలం నెమ్మదిగా పెంచుకున్న తర్వాత అప్పుడు మనం ఆలోచించాలని ఒక మాట చెప్పాడు. మనం ఎప్పుడూ ఒకరికి తగ్గి ఉంటామని అర్థం కాదు. ఇప్పుడు బలాబలాలను బట్టి మనం ఇలా ఉన్నాము, వాళ్ళని రాకుండా చేయడానికి మనం నెమ్మదిగా మీరు కింద పనిచేసి భారం అంతా నా మీద వేయకుండా మీరు కూడా కొంత మోసి జనంతో సంబంధాలు ఇవన్నీ పెరిగితే అప్పుడు మనం ముఖ్య పాత్రలోకి వచ్చే విషయం ఆలోచించవచ్చు అన్నది ఆయన నిన్న సూచనగా చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని పెద్ద ఆవిడ అభిమానపూర్వకంగా చెప్పారు. మొత్తానికి ఈ ప్రశ్న అవునన్నా కాదన్నా అంటే అంతమంది ఎక్కడికి వెళ్ళినా సీఎం అని కేకలేసేవాళ్ళు కదా. ఇప్పుడు ముసలమ్మ నినాదాలు ఇవ్వలేదు కానీ మామూలుగా పవన్ అభిమానులు జన సైనికులు అని మీరు అభివర్ణించే జన సైనికులు సీఎం అంటాం. మీరు ఊరికినే నినాదాలు ఇస్తే నేను సీఎం అవను, ఓట్లు వేస్తే అవుతాను, మీరు నన్ను 2 చోట్ల ఓడించి సీఎం అని అరిస్తే ఏంటి, ఇట్లాంటివన్నీ ఆయన అంటుండేవాడు. సో ఇప్పుడు మళ్ళీ ఎజెండా కొంచెం ఈ మాట అసలు ఈ మధ్య పవన్ ముఖ్యమంత్రి ఇది వినిపించట్లేదు, ఎన్ని రోజులకు 15 ఏళ్ళు ఉండాలని. కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్. ఇది రెండోసారి అంటే ఇప్పటం సీన్ 2, ఇప్పటం సీన్ 1 నుంచి ఇప్పటం సీన్ 2కి వస్తే పవన్ ముఖ్యమంత్రి అయితే బాగుండు అనే ఒక మాట ఇప్పుడు వినిపిస్తుందన్నమాట. సార్ క్వాంటమ్ విజన్ కాపాడేనా రుషికొండ